ఈరోజు సండే కదని మార్కెట్కి అయితే వెళ్ళానండి. ఇక్కడ వెళ్ళగానే ఒక సంచులో నుంచి మేకకాళ్ళని అయితే తీస్తున్నారు. వీటి గురించి మీకు తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్. శీతాకాలంలో వీటి పులుసుని అయితే తింటే కోల్డ్ చేసిన వారికి అయితే వెంటనే తగ్గిపోతుందని పెద్దవాళ్ళు అయితే చెప్తారు. ఈ సీజన్లో మీరు ఎవరైతే ఏటకాళ్ళ పులుసు ఎగురు తింటే కామెంట్ అయితే చేయండి. నేనైతే ఒక 4 కాళ్ళని అయితే కట్ చేయించుకున్నానండి. వీటిని ఇంటికైతే తీసుకొచ్చి ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి. ఇదిగోండి, వీటిని ఇప్పుడు వాటర్లో వేసి శుభ్రంగా అయితే క్లీన్ చేయాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత పక్కనైతే పెట్టుకున్న తర్వాత వీటిలో కావాల్సిన ఆనియన్స్ అనేవి కట్ చేసుకోవాలి. ఈ ఆటగాళ్ళు తినడం వల్ల యూజ్ ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీని అయితే పెంచుతుంది, అలాగే బోన్స్ యొక్క స్ట్రెంగ్త్ని అయితే పెంచుతుంది. బోన్స్ అనేవి ప్యాచర్ అయినప్పుడు డాక్టర్ సజెస్ట్ చేసేది ఏంటంటే ఈ సూప్ అయితే తీసుకోవాలని చెప్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఆనియన్స్ని అయితే మనం చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీని కూడా అయితే కట్ చేసుకోవాలి. అలాగే టమాటాను కూడా చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా కట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిని కూడా మనం రెడీ చేసుకుంటున్నాం ఇంట్లోనే. అయితే దీని పొట్టునైతే తీసి చిన్నగా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్నవి ఒక ప్లేట్లో అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇలాగా ఒక కుక్కర్ని అయితే తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి. ఇలా ఆన్ చేసుకున్న తర్వాత ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ ఆకు, లవంగం మొగ్గలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, లాలిక్కాయలు, కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి. కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత 2 కరివేపాకు రెమ్మలను అయితే తుంచి అందులో వేసుకోవాలి. అలాగే కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇందులో వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం సేపు ఫ్రై చేసి మూతనైతే పెట్టేయాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్ని మనం ఇంట్లోనే రెడీ చేసుకోవాలి. అంటే ఇలా చేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు అలా ఫ్రై అయిన ఆనియన్స్లోకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని నూరుకున్న దాన్ని అందులో వేయాలి. వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయితే చేయాలి, పచ్చివాసన పోయేంత వరకు చేయాలి. అలాగే తర్వాత టమాటాలు కూడా అందులో వేసుకోవాలి, కట్ చేసుకున్నవి. కొంచెం టేస్ట్కి సరిపడా క్రిస్టల్ సాల్ట్ అయితే వేసుకోవాలి. అలాగే టర్మరిక్ పౌడర్ కూడా వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేస్తూ అలా కలుపుతూ వాటర్ని అయితే వేసుకోవాలి. పులుసు ఎక్కువ కావాల్స్తే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. కొంచెం సరిపడా మీడియంలో కావాలంటే మీడియంగా వేసుకోవచ్చు. అలాగే మనం క్లీన్ చేసుకున్న ఈ ఏట కాళ్ళు పీసెస్ని అయితే ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత గరిటెతో అయితే ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూతనైతే పెట్టి విజిల్ అయితే అందులో పెట్టాలి, గట్టిగా అయితే పెట్టి. ఇప్పుడు ఒక 8 to 10 విజిల్స్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల బాగా కుక్ అవుతాయి, ఎందుకంటే ఏట కాళ్ళు అయితే మెత్తగా అయితే ఉండవు, చాలా గట్టిగా ఉంటాయి. ఇప్పుడు అంతకుముందు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలాలు అయితే ఇవ్వండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 10 విజిల్స్ అయిన తర్వాత అయితే దీని మూతనైతే తీసుకొని ఈ రెడీ చేసుకున్న ఈ మసాలా పొడిని అయితే అందులో వేసుకొని, అలాగే గరం మసాలాను కూడా అందులో వేసుకొని ఇప్పుడు తగినంత
కొత్తిమీరని అయితే అందులో వేసుకోవాలి. అంతేనండి, అయిపోయింది కర్రీ. ఇప్పుడు మనం దీని టేస్ట్ విషయానికి వస్తే ఒక్కసారి చూద్దామండి. వేడి వేడి పొగల క్షణంలో వేసుకుని తింటే కోల్డ్ అనేది తగ్గిపోతుందని పెద్దవాళ్ళు చెప్పేవారు. ఇప్పుడు మీరు కూడా ట్రై చేయండి. ఈ సీజన్లో అయితే ఖచ్చితంగా కోల్డ్ అనేది చేస్తుంది అందరికీ. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా అయితే తగ్గుతుంది. నాకైతే తగ్గింది, మరి మీరు కూడా తగ్గండి. కొంచెం మా మిస్సెస్ అయితే ఘాట్ అయితే ఎక్కువ వేసింది, నాకు కోల్డ్ ఉంది ఆల్రెడీ, నా వాయిస్లో మీకు తెలిసిపోయి ఉంటుంది. టేస్ట్ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగా. ఇలాగా వేడివేడి అన్నాన్ని ముద్దలు కలుపుకుంటూ తింటే నిజంగా చాలా బాగుంది. మీకు ఈ కర్రీ ఫేవరెట్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.